నమస్తే వెల్కమ్ టు ధృత డిజిటల్ స్పెషల్ ఫోకస్. టాలీవుడ్ బాద్షా మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. సినీ ప్రియులు అభిమానుల గుండెల్లో చిరంజీవిగా పేరు సంపాదించుకున్న నటుడు కొణిదెల శివశంకర వరప్రసాద్ ఇప్పటికే అనేక ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు. నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో స్వయం కృషితో మెట్టుపై మెట్టు ఎక్కుకుంటూ వచ్చారు. నిత్యం కొత్తదనంతో అలుపెరుగని సినీ పోరాటం చేశారు. సినీ రంగంలో చేసిన సేవలకు గాను ఎన్నో అవార్డులను రివార్డులను అందుకున్నారు. తాజాగా భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్న చిరంజీవి సినీ ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో 22 ఆగస్టు 1955న కొణిదెల శివశంకర వరప్రసాదరావు అలియాస్ చిరంజీవి జన్మించారు. నిర్దవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో పాఠశాల విద్యను అభ్యసించిన ఆయన చిన్న వయసు నుంచే నటనపై ఇంట్రెస్ట్ చూపేవారు. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన ఆయన తర్వాత నర్సాపురంలోని శ్రీ వైఎన్ కళాశాల నుంచి వాణిజ్య శాస్త్రంలో పట్టా పొందారు. నటనపై ఆసక్తితో చెన్నైకి వెళ్లిన చిరంజీవి 1976లో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. సినిమాలనే తన ప్రపంచంగా ఎంచుకున్న చిరంజీవి భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత విజయవంతమైన, ప్రభావవంతమైన నటులలో ఒకరిగా ముద్ర వేసుకున్నారు. 5 దశాబ్దాల పాటు సాగిన తన కెరియర్లో తెలుగులో 150కి పైగా చలనచిత్రాల్లో నటించారు. అలాగే హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించి యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత చలనచిత్ర పురస్కారమైన రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు 3 నంది అవార్డులు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సహా సౌత్ 9 ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. చిరంజీవి తన నట జీవితాన్ని 1978లో పునాదిరాళ్ళు సినిమాతో ప్రారంభించారు. అయితే ప్రాణం ఖరీదు సినిమా బాక్సాఫీస్ వద్ద ముందుగా విడుదలవడంతో ఆ సినిమాతో చిరంజీవి వెండితెరకు పరిచయమయ్యారు. ఇదే క్రమంలో 1987లో స్వయం కృషి సినిమాలో నటనకు గాను చిరంజీవికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. స్వయం కృషి సినిమా రష్యన్ భాషలోనూ డబ్ చేశారు. మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సైతం ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ చిత్రానికి 1988 ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉత్తమ నటుడి అవార్డుతో పాటు ఉత్తమ నటుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులను గెలుచుకున్నారు. 1988లో వచ్చిన రుద్రవీణ సినిమా జాతీయ సమగ్రతపై ఉత్తమ చలనచిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించి చిరంజీవి రుద్రవీణ సినిమాకు వచ్చిన జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. 1992లో వచ్చిన ఆపద్బాంధవుడు, 2002లో వచ్చిన ఇంద్ర సినిమాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నారు. అలాగే 1982లో వచ్చిన శుభలేఖ, 1985లో వచ్చిన విజేత, 1993లో వచ్చిన ముఠా మేస్త్రి, 1999లో వచ్చిన స్నేహం కోసం, 2004లో వచ్చిన శంకర్దాదా ఎంపీపీఎస్ చిత్రాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 1992లో విడుదలైన ఘరానా మొగుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ వసూలు చేసిన మొదటి తెలుగు చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని 1993 జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. దీంతో జాతీయ వారపత్రికల కవర్ పేజీలకు ఆ సమయంలో చిరంజీవి అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా ప్రచారం జరిగింది. ఫిలింఫేర్, ఇండియా టుడే, ఎంటర్టైన్మెంట్ మ్యాగజైన్లు చిరంజీవిని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కంటే పెద్ద స్టార్గా రాసుకొచ్చాయి. న్యూస్ మ్యాగజైన్ ది వీక్ చిరంజీవిని న్యూ మనీ మిషన్గా కీర్తించింది. న్యూస్ మ్యాగజైన్లు పేర్కొన్నట్టుగానే 1992లో వచ్చిన ఆపద్బాంధవుడు సినిమాకు మెగాస్టార్ చిరంజీవి ఏకంగా 1.25 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు అప్పట్లో టాక్ వినిపించింది. దీంతో భారతీయ నటుల్లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా నిలిచారు. ఈ ప్రచారం చిరంజీవిని టాప్ హీరోగా చూపించడమే కాకుండా తిరుగులేని నటుడుగా వెండితెరకు పరిచయం చేసినట్టయింది. అంతేకాదు 1999, 2000 ఏళ్ల మధ్యకాలానికి అత్యధిక ఆదాయ పన్ను చెల్లించిన వ్యక్తిగా నిలిచిన చిరంజీవికి 2002లో జాతీయ సమ్మాన్ అవార్డును అందించింది ఆర్థిక శాఖ. అలాగే సినీ రంగానికి మెగాస్టార్ చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ప్రజలకు తన వంతుగా ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ తో పాటు వివిధ రూపాల్లో సేవలు అందిస్తున్న చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేశారు. 2094 సీట్లలో ప్రజారాజ్యం పార్టీ 18 స్థానాలను గెలుపొందింది. అయితే తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 16% కంటే ఎక్కువ ఓట్ బ్యాంక్ కలిగిన ప్రజారాజ్యం పార్టీని 2011లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో విలీనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 2012లో స్వతంత్ర బాధ్యతతో పర్యాటక శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2014 వరకు పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగారు. అయితే మృదు స్వభావి అయిన చిరంజీవి రాజకీయాల్లో ఇమడలేక తిరిగి సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. వరుసగా సినిమాలు చేస్తూ మళ్లీ ప్రజలకు దగ్గరయ్యారు. ఇదే క్రమంలో తన నటనకు 2022లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డులో మెగాస్టార్ చిరంజీవికి భారతదేశ అత్యున్నత 2వ పౌర పురస్కారం పద్మవిభూషణ్ వరించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది మొత్తం 132 మందికి కేంద్రం పద్మ పురస్కారాలు ప్రకటించగా వీరిలో 5గురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. తెలుగు తేజం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు చిరంజీవి కూడా పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపికయ్యారు. దీంతో ప్రపంచం నలుమూలల నుంచి మెగా అభిమానులు, రాజకీయ నేతలు, ప్రముఖులు మెగాస్టార్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇలానే మరిన్ని అవార్డులు అందుకోవాలని కోరుకుంటూ రేపటి స్పెషల్ ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ ధూత డిజిటల్.